ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైనికుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ పార్టీకి దొరికింది, కాంగ్రెస్ పార్టీకి దొరికింది. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ లీడరు. పేద ప్రజలకు ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి గారి సారథ్యంలో రాష్ట్రంలో అనేక మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక ఒక డోక లేదనేటువంటి వాయిస్ కూడా వినబడతా ఉంది. మీరు అసలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో ఎట్లా కలిసి పనిచేయబోతూ ఉన్నారు? అంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది, ఎట్లా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే అప్పుల రాష్ట్రం చేసిన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనము మన గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తూ మనం ప్రజల విశ్వాసం ఎట్లా మనం గెలుపుకోవాలని చెప్పి వారు ఒక తపనతో పనిచేస్తుంది. సో డెఫినెట్లీ మేమందరం కూడా వారికి సహకరించి ప్రజల మేలు మొదలు ఆలోచించి ప్రజలతో ఉండి ప్రజల సేవలు చేద్దామని చెప్పి అందరం కూడా కంకణం కట్టుకుంది జరిగింది. థ్యాంక్ యూ సార్.